ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నదులకు భారతదేశ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. నదిని తల్లిగా పూజించే సంప్రదాయం మనకు మాత్రమే సొంతం. ఒక్కో నదికి ఒక్కో చరిత్ర ఉంది. ఇక గంగానది అయితే మరింత విశిష్టమైనది. భారతీయ జీవన వేదమై నాగరికతలకు పుట్టినిల్లైన గంగమ్మకు కోట్లాది మంది ప్రజల వరప్రదాయిని. ఎక్కడో హిమాలయ సానువుల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ పాపాలను తనలో కడిగేసుకునే పావనమూర్తి. ఇప్పుడు ఈ జీవనదికే కష్టమొచ్చింది. అమృతధారతో సమానమైన గంగాజలం విషతుల్యంగా మారిపోతోంది. పరమ పవిత్రంగా భావించే గంగమ్మ కాలుష్య కాసారంగా మారిపోయింది. ఈ జీవనదికి పునర్వైభవం సాధించే సంకల్పాన్ని చాటింది ఎన్డీఏ సర్కార్. నమామి గంగే అంటూ గంగానది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నది జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు మలినాలు తొలగించే మహాయజ్ఞాన్ని ప్రారంభించింది. పావన గంగా సాధన దిశగా అడుగులు. కలుషితాన్ని కడిగేసే మహా ప్రణాళికలు. సకల కలుషభంగే స్వర్గ సోపాన సంగే. ఆధ్యాత్మిక వనంగా నదీ పరివాహకం. ప్రగతికి నమూనాగా గంగా తీర పల్లెలు. ఈరోజు రాత్రి 7:30 ఇది సంగతిలో. భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక గంగానది. ఆ పవిత్ర గంగానదియే మనిషి చేస్తున్న విధ్వంసంతో కాలుష్యమయమై విలపిస్తోంది. వారసత్వ సంపదగా విలసిల్లాల్సిన జల సంపద మలినాల్లో చిక్కుకుని తల్లడిల్లుతోంది. ఒకప్పుడు అమృతధారగా విరాజిల్లిన జీవనది ఇప్పుడు కలుషితానికి నిదర్శనంగా మారింది. పవిత్ర జలాల్లో పేరుకుపోయిన మలినాలను కడిగి పారేస్తామంటూ ఏళ్ల నుంచి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తూనే ఉన్నాయి. ఘనమైన ప్రణాళికలతో ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నాయి. కార్యాచరణ మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. ప్రక్షాళనతో కాలుష్యం తగ్గాల్సింది పోయి అమృత జలాలే హాలాహలంగా మారే దశకు చేరుకున్నాయి. గంగానదిని పవిత్రంగా మార్చాలనే సత్సంకల్పంతో కాలుష్యాన్ని కడిగేసే దిశగా అడుగులు వేసింది ఎన్డీఏ సర్కార్. నమామి గంగే అంటూ జలాల్లో పేరుకుపోయిన మలినాలు పరిపూర్ణంగా తొలగిస్తామంటూ ప్రతినబూనింది. ఉత్తరాఖండ్, హరిద్వార్ నుంచి తొలిదశ ప్రక్షాళన పథానికి నాంది పలికింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగాలో జీవనదికి పూర్వ వైభవం తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది కేంద్ర ప్రభుత్వం. భారత్లో 2,500 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తున్న గంగానదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని సంకల్పించింది. 2019-20 నాటికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 3 దశల్లో పథకం అమలు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో 7 రాష్ట్రాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో 1,500 కోట్ల రూపాయల వ్యయంతో 231 ప్రాజెక్టుల్ని నిర్మించనుంది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMGC కింద ఘాట్లు, శ్మశాన వాటికల నిర్మాణం, నదీ సుందరీకరణతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాఖండ్లో 250 కోట్లు, బీహార్లో 200 కోట్లు, జార్ఖండ్లో 250 కోట్లు, పశ్చిమ బంగాకు 200 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 600 కోట్ల రూపాయలతో నదీ ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్లోపు గంగా ప్రక్షాళన తొలిదశ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రాలతో ఏకాభిప్రాయం, ప్రాజెక్టు ప్రణాళిక రూపకల్పన కోసం పనులు 2 ఏళ్లు ఆలస్యమయ్యాయని తెలిపిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నిర్దేశించిన 2018లోపు గంగానదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాలుష్యానికి కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే జైలుకు సైతం పంపిస్తామన్న కేంద్ర మంత్రి ఉమాభారతి మాటలే ఇందుకు నిదర్శనం. నమామి గంగా విజయవంతమయ్యేందుకు పార్లమెంట్లో గంగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రాలకు పంపించి అందుకనుగుణంగా తుది ముసాయిదా రూపొందించాలని భావిస్తోంది. ప్రక్షాళన ద్వారా సిద్ధించే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ నుంచి గంగా పాదయాత్ర చేసేందుకు ఉమాభారతి సిద్ధమవుతున్నారు. राज्य का विषय है, लेकिन गंगा राष्ट्र की धरोहर है और विश्व की शान है और विश्व की एक अनोखी जल की धारा है और इसलिए सारे राज्यों ने अपनी सहमति दे दी है कि गंगा के लिए एक्ट लाइए, लेकिन हमसे परामर्श करके लाइए। और हमने राज्यों को कहा है कि हम पहले कच्चा ड्राफ्ट राज्यों को दिखाएंगे और जब उन सबके संशोधन आ जाएंगे तब हम लोगों के सामने उसको सार्वजनिक करेंगे पब्लिक डिबेट के लिए और फिर गंगा के लिए एक्ट लाने की तैयारी होगी और इसमें मुझे पहले ही पूरी पार्लियामेंट की सहमति मिली हुई है। हम गंगा को 2018 में ही निर्मल करके दिखा दें, ये हमारा संकल्प है। और जो बात मैंने कही थी कि हम 2016 अक्टूबर से पहला रिजल्ट दिखाएंगे। నమామి గంగా తొలి దశలో గంగా జలాన్ని శుద్ధి చేసేందుకు అందుబాటులో అన్ని ప్రక్రియలు ఉపయోగించాలని భావిస్తున్నారు. ప్రత్యేక యంత్రాలు ఉపయోగించి నీటిపై తేలియాడే మురుగు తొలగించనున్నారు. నీటిలో ఉన్న కాలుష్య స్థాయిని తగ్గించేందుకు వీలైన విధానాలు అవలంబించనున్నారు. అవరోధాలు లేకుండా నీటి ప్రవాహాన్ని కొనసాగించడం, దారి మళ్లించడం వంటి పద్ధతులు ఉపయోగిస్తారు. ప్రవాహ స్థాయికి అనుగుణంగా జీవ సంబంధమైన రసాయనిక ప్రక్రియలు వినియోగించి కాలుష్యాన్ని నియంత్రిస్తారు. అత్యాధునిక విధానాలు అవలంబించడం ద్వారా కలుషితాలు నదిలోకి చేరకుండా తగిన చర్యలు తీసుకుంటారు. నదీ ప్రక్షాళనతో పాటే పరివాహక ప్రాంతాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. గంగా నది వెంట ఉన్న వందలాది ఘాట్లను ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దనున్నారు. శవదహనశాలల నిర్మాణం చేపట్టనున్నారు. 2000 కోట్ల రూపాయలతో 1.34 హెక్టార్లలో నదీ తీరంలో వనీకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. జీవ వైవిధ్యంలో భాగంగా నదిలో జీవజాలం పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జీవ వైవిధ్య కేంద్రాలు ఏర్పాటు చేసి డాల్ఫిన్స్, తాబేలు సహా అరుదైన మత్స్య సంపదను పరిరక్షించాలని నిర్ణయించారు. శుద్ధి చేసిన జలాల్ని వ్యవసాయ అవసరాలకు సైతం వినియోగించాలని భావిస్తున్నారు. 5 రాష్ట్రాల పరిధిలో నదిని నౌకా రవాణాకు అనువుగా ఉండేట్లు చేసి ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించనున్నారు. గంగా ప్రక్షాళన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజలను భాగస్వామ్యులు చేస్తూ ముందుకు సాగాలని ఎన్డీఏ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసమే పరివాహక ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రక్షాళనకు అడుగులు వేయాలనే వ్యూహంతో సాగుతోంది. తొలి విడతలో నదీ పరివాహక ప్రాంతాల్లోని 400 పల్లెల్ని గంగా గ్రామాలుగా తీర్చిదిద్దనున్నారు. 2022 నాటికి 1632 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత పల్లెలుగా మార్చనున్నారు. ఇందుకోసం పంజాబ్లోని సీచేవాల్లో అనుసరించిన విధానాన్ని అమలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో అందరినీ భాగస్వామ్యులు చేసేందుకు పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు, పల్లెల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలతో ఇతర సంఘాలు ప్రక్షాళన యజ్ఞంలో పాలు పంచుకోనున్నాయి. हम चाहते हैं कि आगे जो मैंने बात कही ना कि गंगा को जन आंदोलन बनाएंगे, तो जन आंदोलन ये 20,000 करोड़ जो हमारी गवर्नमेंट फंडिंग है, पहले हम इसको तो ठीक से इसका पूरा प्लान का हम लॉन्च करके दिखा दें। उसके बाद जन आंदोलन बनाने के लिए भी हम सीचेवाल का जो नदी का मॉडल है, करतारपुरी की नदी का, उसका भी हम उपयोग करेंगे। तो जो मैंने आपको कहा कि गंगा आस्था और विकास दोनों है,